అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖరీఫ్ సాగుకు ముందుగా వరి పొలాల యాజమాన్యం, వ్యవసాయంలో ప్లాస్టిక్ ముగింపు పలుకుదాం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. దాల్వాలో సాగు చేసిన వరి పైరు కోతలు పూర్తయ్యాయి. సార్వా సాగు ఆరంభం కానుంది. ఈ సమయంలో పంట కోతల అనంతరం మిగిలిపోయిన వరి కొయ్యలను, గడ్డిని రైతులు కాల్చడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. అలా కాకుండా పంట వ్యర్థాలను పొలంలోనే కలియదున్నితే అవి కుళ్ళి సేంద్రియ ఎరువుగా మారి పంటకు కావాల్సిన పోషకాలను అందిస్తాయి. అంతేకాకుండా నేల తయారీ, ఎలుకల నివారణకు కూడా ప్రస్తుత సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా అవసరం. వరి పొలాల యాజమాన్యం గురించి వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ మల్లికార్జునరావు. ఈ సంవత్సరం తర్వాత పంట వరి కోత అయిపోయినాయి జరిగినాయి. అయితే వరి కోత తర్వాత కూడా కొన్ని రకాల కార్యక్రమాలు కూడా చేపట్టినట్లయితే వరిలో వచ్చే ఖరీఫ్లో వచ్చే పురుగులను, తెగుళ్ళను కూడా కొంతవరకు నివారించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇందులో వేసవిలో చేపట్టవలసిన కొన్ని చర్యలు కనుక తీసుకున్నట్లయితే వేసవి దుక్కులు అనేవి మనం తప్పనిసరిగా చేపట్టాల్సి ఉంటుంది. వేసవి దుక్కులు చేయడం వల్ల ఈ వరి మొళ్ళలో దాక్కున్న మన కాండం దల్చే పురుగు అన్నీ కూడా చనిపోవడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ కలుపు మొక్కలు కూడా చాలా వరకు చనిపోతాయి. అయితే ఈ కలుపు మొక్కల ద్వారా కూడా మనకి వరికి వచ్చే కొన్ని రకాల డిసీజెస్, బ్లాస్ట్ లాంటి డిసీజెస్ కూడా కొన్ని రకాలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొన్ని రకాల తెగుళ్ళు కూడా పోతాయి. కాబట్టి కలుపు మొక్కల నివారణ కూడా వేసవి దుక్కుల వల్ల కూడా పోతుంది. అంతేకాకుండా ఈ పంటల మోళ్ళన్నీ కూడా బాగా భూమిలో కప్పబడి అవన్నీ కూడా కుళ్ళి మనకి పంటకు కావాల్సిన కొంత సేంద్రియ పదార్థం కూడా వస్తుంది. కాబట్టి వేసవి దుక్కులు అనేవి తప్పనిసరిగా చేసుకోవాలి. అంతేకాకుండా ఎవరైతే అవకాశం ఉందో, ఎక్కడైతే కొంచెం టైం ఉందో వాళ్ళు కూడా ఈ పచ్చిరొట్ట ఎరువులు లాంటివి కూడా వేసుకోవచ్చు. జనుము కానీ, జీలుగు కానీ ఇలాంటి పంటలు వేసుకొని కొంత వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కూడా వాటిని నేలలో బాగా దున్నుకున్నట్లయితే బాగా కలిసేలాగా మనకి నత్రజని వినియోగం కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి కొంత యూరియా వాడకాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. అట్లాగా తర్వాత గట్ల విషయానికి వస్తే ఎలుకల సమస్య అనేది ప్రధాన సమస్య మన గోదావరి జిల్లాలో. కాబట్టి ఆ ఎలుకల నివారణకు గట్లు సాధ్యమైనంత వరకు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. తర్వాత వేసవిలో గట్ల మీద ఎలాంటి కలుపు లేకుండా చూసుకొని చాలా వరకు శుభ్రంగా చేసుకొని గట్లు చాలా వరకు చిన్నవిగా చేసుకొని ఉన్నట్లయితే మనకు చాలా వరకు ఎలకల సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా ఈ సీజన్లో కూడా ఎక్కడైతే మనకు ఎలకలన్నీ కూడా పంట కోత అనంతరం గట్లలో చేరుకుంటాయి. కాబట్టి మనము బ్రాహ్మణాలన్నీ మందులతో కూడా ఒక్కసారి విషపేర్లను కనుక పెట్టుకున్నట్లయితే చాలా వరకు కూడా ఎలకలను కూడా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి చర్యలన్నీ కూడా వేసవిలో కనుక చేసినట్లయితే సార్వాలో వచ్చే కొన్ని రకాల పురుగులను కానీ, తెగుళ్ళను కానీ, అలాగే ఎలకలను కూడా కొంతవరకు నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది.
పర్యావరణం పదిలంగా ఉన్నప్పుడే మానవజాతికి మనుగడ. నేటి తరానికి రేపటి తరానికి భరోసా. పర్యావరణం విషకలుషితం కావడంలో అందరం భాగస్వాములమే. మన ఆహారపు గొలుసులో ప్లాస్టిక్ ఇవాల్టి రోజున భాగమైపోయింది. వ్యవసాయంలోనూ ప్లాస్టిక్ను ఎన్నో రూపాల్లో వాడుతున్నాం. అది భూమిలో కలవకుండా పర్యావరణానికి ప్రమాదకరంగా పరిణమించింది. ప్లాస్టిక్ కలుషితాన్ని నివారిద్దాం అన్నది ఈ ఏటి ప్రపంచ పర్యావరణ దినోత్సవ నినాదం. పర్యావరణానికి ప్రమాదకరంగా పరిణమించిన ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టడానికి ప్రతి ఒక్కరం మనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలంటున్నారు నిపుణులు. ఈ సందర్భంగా నిపుణులు ఏమంటున్నారో ప్రత్యేక కథనం ద్వారా ఈనాటి అన్నదాతలో తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో కమర్షియల్గా మనం పంటలను ఉత్పత్తి చేస్తున్నాం కాబట్టి ప్లాస్టిక్ల వినియోగం విపరీతంగా పెరిగింది. గతంలో మనము వెదురు ఆధారిత కానీ లేకుంటే కలబంద నార కానీ లేకుంటే అరటి నార ఇలాంటి నారతో పంటల సాగులో కానీ పంటల ఉత్పత్తులను నిల్వ చేయడం కానీ ట్రాన్స్పోర్ట్లో కానీ ఉపయోగించేవాళ్ళు. ఈ కమర్షియలైజ్ చేయడం వల్ల ఏంటంటే ప్రతి అంశంలోనూ అంటే డ్రిప్పు స్ప్రింక్లర్ సాధనాలు ప్లాస్టిక్ క్రేట్స్లలో పండ్లు కూరగాయలు పూలను ట్రాన్స్పోర్ట్ చేయడంలోనూ లేకుంటే షేడ్ నెట్లో వేయడం కానీ పాలీహౌస్లలో పాలీఫిల్మ్ వేయడం కానీ స్టేకింగ్లలో ప్రధానంగా టమాటా పొగాకు ఇలాంటి వాటిలో సపోర్ట్ కోసం ఈ మధ్య నైలాన్ నెట్లు విపరీతంగా వేస్తున్నారు. దాంతోపాటుగా కూరగాయలను ప్రధానంగా క్యాబేజీ కానీ క్యాలీఫ్లవర్ కానీ కుకుంబర్ కానీ సొర ఇలాంటి వాటిని కూడా నైలాన్ నెట్స్లో ప్లాస్టిక్ ఆధారిత నెట్ల బ్యాగులలో ఉపయోగిస్తున్నారు. దాంతోపాటు రోడ్ సైడ్ ప్లాంటేషన్లో కూడా ప్రధానంగా అవెన్యూ ప్లాంట్స్లో పశువుల నుంచి రక్షించుకోవడానికి ట్రీ గార్డ్స్ కూడా ఇప్పుడు ప్లాస్టిక్ మెటీరియల్ వాడుతున్నారు. మల్చ్ ఫిల్మ్ కలింగర కానీ పుచ్చ కర్బూజా ఇలాంటి పంటల సాగులో మన కలుపు సమస్యను నివారించుకోవడానికి దాంతోపాటుగా మాయిశ్చర్ను కన్జర్వ్ చేయడానికి మల్చు రూపైన ప్లాస్టిక్ను విపరీతంగా ఉపయోగిస్తున్నారు. ఇందులో కొన్ని ప్లాస్టిక్లు కొన్ని కాంపోనెంట్స్ తప్పనిసరి అవుతుంది. ఎందుకంటే డ్రిప్పు స్ప్రింక్లర్స్ లేనిదే వ్యవసాయం చాలా కష్టం. ఇప్పుడున్న ఎక్కువ విస్తీర్ణంలో పంట సాగు చేస్తున్నాము. భూమిలో ఉండే నీరు ప్రధానంగా గ్రౌండ్ వాటర్ అనేది తక్కువ ఉంది కాబట్టి సాయిల్ వాటర్ కన్జర్వేషన్లో భాగంగా డ్రిప్ స్ప్రింక్లర్ అనేది కంపల్సరీ. దాంతోపాటుగా మల్చ్ షీట్ అనేది 20 మైక్రాన్ కన్నా తక్కువ ఉన్న ఆ మల్చ్ ఫిల్మ్ కాబట్టి తొందరగా ముక్కలై మైక్రో ప్లాస్టిక్ రూపంలో పర్యావరణంలో కలిసిపోతుంది. ఎలాంటి ప్లాస్టిక్ మనం వ్యవసాయంలో కానీ ఉద్యాన పంటల్లో వాడినా అంటే సాగులో వాడినా లేదా వాటి ఉత్పత్తులు నిల్వలోనూ ట్రాన్స్పోర్ట్లో వాడినా వాటిని రీసైకిల్ చేసుకునేటట్టు ఉండాలి, రీయూజ్ చేసుకునేటట్టు ఉండాలి. దాంతోపాటుగా భవిష్యత్తులో వాటి వాడకాన్ని తగ్గించుకోవాలంటే 3 R's అంటారు: రీయూజ్, రెడ్యూస్, రీసైకిల్. సో ఈ అంశాలను ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని మనం పర్యావరణంలో ఈ ప్లాస్టిక్ మనకు అందకుండా జారిపోకూడదు, అంటే మట్టిలో కలిగిపోకూడదు, లేకుంటే నీటి వనరులలో అంటే చెరువులలో కానీ కాలువలలో కానీ డ్రైనేజీలో కానీ కలవకూడదు. దీనివల్ల ఏంటంటే నీటి వనరులన్నీ కలుషితమై భవిష్యత్ తరాలకు అందకుండా పోతుంది. మైక్రో ప్లాస్టిక్స్ అనేవి ప్రధానంగా మానవ జాతి మనుగడనే ప్రశ్నిస్తుంది. సో దానికోసము మనం వీలైనంత వరకు రీసైకిల్ రీయూజ్ చేయగలిగే ప్లాస్టిక్స్ను ప్రధానంగా ట్రీ గార్డ్స్ అంటే వెదురు ఆధారిత కానీ లేకుంటే ట్రాన్స్పోర్ట్ చేయడంలో కానీ ఇప్పటికి వెదురు కూడా బాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా నేషనల్ బ్యాంబూ మిషన్ ద్వారా సపోర్ట్ చేస్తుంది కాబట్టి వెదురు గంపలు కానీ వెదురు నార కానీ అరటి నార కానీ వాడుతూ మల్టీ స్టోరేడ్ క్రాప్ ద్వారా పంటలు సాగు జరిగితే మనకు మల్చ్ సీట్ అవసరం అనేది తగ్గుతుంది. ఎందుకంటే మల్టీ స్టోరేజ్లో డిఫరెంట్ లేయర్స్లో మనం పంటలను సాగు చేస్తాం కాబట్టి నీడ ఉంటుంది కాబట్టి పూర్తి వెలుతురును మనం ఉపయోగించుకుంటాం కాబట్టి కలుపు అనేది కింద రాకుండా ఉంటుంది. దాంతోపాటుగా మనం గిన ఎండు ఆకులను కానీ లేకుంటే మొక్కల్లో నుంచి చిప్స్ లాగా తయారు చేసుకొని మొక్కల పాదులో కలుపుకుంటే అది కూడా మంచి మల్చ్ షీట్ లాగా ఉపయోగంతో పాటు సేంద్రియ పదార్థము తయారై బాగా కుళ్ళి మొక్కల వేర్లకు పోషకాలను కూడా అందిస్తుంది. ఇప్పుడు ప్రధానంగా మెలన్స్ కల్టివేట్ చేసే ఏరియాల్లో చూస్తే ఎక్కడ చూసినా దారుల వెంట వంకలు వాగుల మడి అంటే సర్కారు తుమ్మ మొక్కల మీద కూడా ప్లాస్టిక్ అనేది కనపడుతుంది. తక్కువ మైక్రాన్లు ఉన్న ప్లాస్టిక్స్ భూమిలో కలిసిపోయి కానీ లేకపోతే నీటి వనరులలో కలిసిపోయి మైక్రో ప్లాస్టిక్స్ రూపంలో మనం అంటే నీరుని భూగర్భ జలాల ద్వారా మనం తాగుతాము, మన శరీరంలోకి ఉంటుంది. దాంతోపాటుగా పాలను సేకరిస్తాం కాబట్టి ఆవుల నుంచి గేదెల నుంచి ఆ పాలలో కూడా ఈ మైక్రో ప్లాస్టిక్స్ కలుస్తాయి. తర్వాత పంట ఉత్పత్తుల్లో కూడా అంటే మనకు కంటికి కనపడిన మైక్రో ప్లాస్టిక్స్ అన్నీ ధాన్యంలలో కానీ పండ్లల్లో ప్యాకింగ్లో కానీ ప్రధానంగా ఈ మధ్య కాలంలో ఫ్రెష్ కట్ వెజిటబుల్స్లో
ట్రాన్స్పరెంట్ బాక్స్లో పెడుతున్నారు పన్నెట్స్లో. సో పన్నెట్స్లో పెట్టినందువల్ల కూడా ఆ ఉండే మైక్రో ప్లాస్టిక్స్ ఈ కట్ వెజిటబుల్స్లో కానీ కట్ ఫ్రూట్స్లో కలిసి అవి మనం వినియోగించినప్పుడు మన శరీరంలోకి వెళ్తాయి. సో భవిష్యత్తులో మన శరీరంలో మైక్రో ప్లాస్టిక్స్ అనే మోతాదు పెరగడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలతో పాటు క్యాన్సర్ లాంటి కారకాలు లైఫ్ ఎక్స్పెక్టెన్సీని తగ్గించి, అంటే యావరేజ్గా 80 సంవత్సరాలు బ్రతకాల్సిన మనిషి 60-70 సంవత్సరాల్లోనే చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ ప్లాస్టిక్స్ను అవాయిడ్ చేయడానికి గాను అంటే ఎన్విరాన్మెంటల్ పరంగా కానీ కమర్షియల్ పరంగా కానీ భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నేషనల్ బ్యాంబూ మిషన్ ద్వారా వెదురు ఆధారిత పదార్థాలను పంట ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి, ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి, తర్వాత ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ ప్లేట్స్ చాలా చూస్తున్నాం. దాని బదులుగా అరిటాకుల వినియోగం ఎక్కువ ఉపయోగించుకుంటే, అంటే నేచర్లో దొరికే వనరుల ద్వారా మనం తయారు చేసుకుంటే ఫుడ్ చైన్లోకి వెళ్లకుండా ఉంటాయి. ప్రైవేటు సంస్థలు కూడా లాభాపేక్షతో చాలా సులువుగా తయారు చేయొచ్చు, అధిక ఆదాయం వస్తుందని ప్లాస్టిక్స్ని ఎక్కువ ప్రమోట్ చేస్తూ ఉంటాయి. అవి కూడా హ్యూమన్ యాంగిల్లో ఉపయోగించి ప్రభుత్వాలతో పాటుగా ప్రైవేటు సంస్థలు కూడా ప్లాస్టిక్ స్థానంలో మానవులకు పర్యావరణానికి నష్టం లేని కొత్త ఎలిమెంట్స్ అన్నిటినీ డిజైన్ చేయాలని, ప్లాస్టిక్ రహిత వస్తువులను తయారు చేసి మార్కెట్లో అందుబాటులో ఉంచితే పర్యావరణానికి అలాగే మనుషుల ఆరోగ్యానికి మేలు చేసే విధంగా ఉంటుంది. మీడియా మాధ్యమాలు, ఎన్జిఓస్, ప్రభుత్వాలు, ఇతర స్వచ్ఛంద సంస్థలకిన ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి దీన్ని పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తే ఫ్యూచర్లో మనం వీలైనంత వరకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించవచ్చును. ఈ ఏడాది జరుపుకునేటువంటి ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క ముఖ్య అంశము ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలించడము. ముఖ్యంగా ఇటీవల విపరీతంగా పెరిగిపోతున్నటువంటి ప్లాస్టిక్ వినియోగము ముఖ్యంగా మానవాళి జీవితాల్లో చాలా దుష్ప్రభావాలను అటు ఆరోగ్యపరంగా ఇటు పర్యావరణ పరంగా పెను నష్టాలను తీసుకొస్తున్న నేపథ్యంలో ప్లాస్టిక్ను సమూలంగా నిర్మూలించాలి అన్నటువంటి ఒక ప్రధాన అంశంగా ఈ సంవత్సరము ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మన దైనందిన జీవితంలో ప్లాస్టిక్ లేకుండా జీవితం గడిచేటువంటి రోజు లేదనడంలో అతిశయోక్తి లేదు. ప్లాస్టిక్ ముఖ్యంగా ఇవి సింథటిక్ అంటే రసాయన కృత్రిమంగా తయారు కాబడుతున్నటువంటి పాలిమర్స్. భూమిలో కలిసినప్పుడు అవి త్వరగా బయోడిగ్రేడబుల్ కాదు, అవి భూమిలోనే శాశ్వతంగా నిలిచిపోయి కొన్ని వందల సంవత్సరాలు ఉండి తర్వాత అవి డిగ్రేడ్ అయ్యేటువంటి ఒక పరిస్థితి ఉన్నది. అటు వ్యవసాయ పరంగా భూమితో పాటు ముఖ్యంగా మనము ఈ ప్లాస్టిక్ కనపడని ప్రదేశం లేకుండా పోయింది. అటు ఎవరెస్ట్ శిఖరం నుంచి మొదలు పెట్టుకుంటే ఇటు పర్వతాలు కానీ, తర్వాత అడవులు, నీటి ఆవరణ అంటే ముఖ్యంగా మంచినీటి ఈ వనరుల దగ్గర నుంచి సముద్ర తీర ప్రాంతాల్లో విపరీతమైనటువంటి విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగం ఉండడంతో చాలా తీవ్రమైనటువంటి ప్రమాదాలు నెలకొన్నాయి. వీటిని నివారించాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటాం. ప్లాస్టిక్ను మనం కాలుస్తుంటారు దాదాపుగా. ఈ కాల్చినప్పుడు వెలువడేటువంటి ఈ విష రసాయనాలు ఏవైతే ఉన్నాయో ఈ రసాయనాల్లో సూక్ష్మ రేణువుల్లాగా ఉండి అవి కనుక గాలిని కనుక పీల్చుకున్నట్టయితే శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులు ఇటువంటివి రావడం జరుగుతున్నది. మనకు తెలియకుండానే ఆహారపు గొలుసులో కూడా మనకు ఇవి చేరుతున్నాయనేటువంటిది ఒక విస్మయకరమైనటువంటి వాస్తవాన్ని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. పశువులు తినేటువంటి అంటే మనం చెత్త చెదారం చాలా విపరీతంగా పాడేస్తుండడంతో మనము పశువుల యొక్క వాటి ఎక్స్క్రీటన్ కనుక చూసినట్టయితే మొత్తం ప్లాస్టికే ఉండడం అనేటువంటిది చాలా ఆందోళన కలిగించేటువంటిది. తెలిసి తెలియక మంచినీటిలో కానీ అదేవిధంగా ఆహారంలో మనకు తెలియకుండానే ఈ ప్లాస్టిక్ ప్రవేశించి ప్రత్యేకించి మానవాళి ఆరోగ్యం మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతున్నాయి. దీనితో పాటు పర్యావరణం చాలా దారుణంగా దెబ్బతింటున్నది. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా చేతి సంచులు కానీ, బయోడిగ్రేడబుల్ అంటే నేలలో సులభంగా విచ్ఛిన్నమైనటువంటి కాటన్, వీటిని వాడినట్టయితే మానవాళి ఆరోగ్యము పదిలంగా ఉండడంతో పాటు ముఖ్యంగా మనకు ఉన్నటువంటి పర్యావరణాన్ని భవిష్యత్ తరాలకు సురక్షితంగా అందించడానికి వీలు కలుగుతుంది. అందరికీ తెలుసు పర్యావరణం బాగుండాలని, అందరూ ప్రయత్నం చేస్తారు పర్యావరణం బాగానే ఉండాలని. కానీ కొన్ని సందర్భాల లోపల తెలిసి కానీ కొన్ని సందర్భాల లోపల పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోవడం చేతనైనా సరే, కొంత అజాగ్రత్తగా ఉండడం చేత మనకు తెలియకుండానే ఈ పర్యావరణం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి లోపల ఉన్నమాట వాస్తవం. గాలి లోపల గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువ ఉండడం చేత వాతావరణ కలుషితం అయిపోయి వర్షాలు కానీ ఉష్ణోగ్రత కానీ ఒక పద్ధతి ప్రకారంగా కాకుండా అయితే తక్కువ ఉష్ణోగ్రత లేకపోతే ఎక్కువ ఉష్ణోగ్రత, అయితే వర్షాలు ఒకే పనిగా పడడం లేదా పడకపోవడం, వడగండ్ల వానలు, ఇట్లాంటి అనేక ప్రతికూల పరిస్థితులు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం మనం. అదేవిధంగా ప్లాస్టిక్ అంటే మామూలుగా మనం చూస్తూ ఉన్నాం నిత్య జీవితం లోపల ప్లాస్టిక్ అనేది అంటే ప్రతి విషయంలోనూ మనం ప్లాస్టిక్ లేకుండా ఉండలేకపోతున్నాం మనం.
రోడ్ల పంట చూస్తున్న అక్కడక్కడ డ్రైనేజ్ ఛానల్స్ కానీ ఎక్కడ ఈవెన్ భూములలో కూడా మనం ఎక్కడైనా సరే ఈవెన్ వ్యవసాయ భూములలో కూడా దున్నేటప్పుడు కానీ మొత్తం అంతా ఎక్కడ చూసినా ప్లాస్టిక్. ఏమైనా ఫంక్షన్స్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి ప్లేట్స్ గ్లాస్ ఇవన్నీ తిన్న తర్వాత తీసుకుపోయి ఎక్కడో పడేసినప్పుడు అవన్నీ కూడా భూముల లోపల ఉండిపోవడం, మొత్తం డ్రైనేజ్ ఛానల్ కలిసిపోవడం, బాయిలల్లా చెర్లల్లా సిటీలో అంతా కూడా చెర్లలకు రావడం చేత మొత్తం చెర్లలో కూడా మొత్తం దాని తాలూకు ప్లాస్టిక్ అంతా ఉండడం, అవి ఉండడం చేత అందులో ఉన్నటువంటి చేపలు ఇలాంటివన్నీ చనిపోవడం. అసలు పర్యావరణం అనేది మనకు తెలియకుండానే చాలా ఘోరంగా ఇబ్బంది అవుతుంది. ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా మన వంతుగా మనం వీలైనంత వరకు ఈ 2 విషయాలను చేయాలి మనం. ఒకటి, చిన్న చెట్టు అయినా సరే ఇళ్ళలో పెట్టుకున్నాడు, లేకపోతే మన ఇంటి ముందర చెట్టు కొట్టకుండా ఉండడం. ఇంకా రెండోది ఏంటంటే ప్లాస్టిక్, దాని వినియోగాన్ని గణనీయంగా తగ్గించాలి. మరి దాని కొరకు మనం చేయగలిగింది ఏంటంటే ఎప్పుడైనా మనం మార్కెట్కి ఇట్లా వెళ్ళినప్పుడు అంటే క్లాత్ బ్యాగ్ పట్టుకెళ్ళడం, వీలైనంత వరకు కూరగాయలను బ్లాగులు తెచ్చుకున్నాడు, లేకపోతే మనం ఏదైనా నాన్ వెజ్ అట్లాంటివి తీసుకున్నప్పుడు స్టీల్ బాక్సెస్ తీసుకుపోయి స్టీల్ బాక్స్లో తీసుకురావడం. సో మనం ఫంక్షన్లో వాటర్ ఇట్లా అట్లా తాగినప్పుడు కూడా మనం ప్రతిసారి ఒక నీళ్ళు తాగి గ్లాస్ పక్కకు పడేయకుండా ఒకటే గ్లాస్ పదే వాడడం. సో కొంచెం ఫంక్షన్స్ అట్లాంటి అయినప్పుడు వీలైనంత వరకు ప్లాస్టిక్ కాకుండా డిస్పోజబుల్స్ అంటే పేపర్తో తయారైనాయి కనుక వేస్తే కొంచెం బయోడిగ్రేడబుల్, అవి డిగ్రేడ్ అయితే అన్నట్టు అవి. సో ఇట్లాంటివి వాడడం. మనం రోజు మనం ఎక్కడైనా టీ ఇట్లా తాగినప్పుడు ఈ ప్లాస్టిక్ వాటర్ తాగితే ఆ వేడికి అది కరిగి మన బాడీలోకి పోయి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటప్పుడు కూడా అంటే ప్రతి క్షణం కొంచెం కాన్షియస్గా కొంచెం అవేర్నెస్ కనుక కలిగి ఉన్నట్లయితే నేను ఎవరికి వాళ్ళే కొంత ప్రయత్నం చేసినట్టయితే అందరి లోపల ఈ ప్రయత్నం చేయాలి అనే ఆలోచన వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా కొంత మార్పు వస్తుంది మనకు. ఈ పర్యావరణం మీద మనం ఆధారపడి ఉన్నాం కాబట్టి ఈ పర్యావరణాన్ని ఎలా పరిరక్షించుకోవాలి, ఇలాగే మన జీవితం సాఫీగా జరగాలన్నా ఇంతకంటే మెరుగుపరచాలన్నా మనం ఏం చేయగలుగుతాం, దానికి వ్యక్తులుగా మనం ఏం చేయగలుగుతాం, సమాజంగా ఏం చేయగలుగుతాం, ప్రభుత్వంగా ఏం చేయగలుగుతాం, సంస్థలుగా ఏం చేయగలుగుతాం అనే ఆలోచన చేసుకోవడానికి కూడా ఒక అవకాశం దొరుకుతుంది. మనం నేల మీద ఆధారపడ్డాం కాబట్టి నేలకి మనకి పంటల్ని ఇచ్చే శక్తిని మనం కాపాడుకోవాలి. అంటే నేలలో ఆ మట్టిదనం అమ్మదనం అన్నమాట. మొక్కలు మొలికించే అమ్మదనం, చెట్లు పెరిగే అమ్మదనం ఈ నేలలో ఉండేలా చూసుకోవాలి. నీళ్ళని కూడా కాపాడుకోవాలి. అంటే భూమి మీద ఉండే నీళ్లు కలుషితం కాకూడదు, భూగర్భంలో ఉండే నీళ్లు కలుషితము కాకూడదు, సరిపోయినన్ని కూడా ఉండాలి. ఈ ప్లాస్టిక్ కవర్లు అన్నీ కూడా వర్షం పడ్డప్పుడు వర్షం నీళ్లతోటి కారి జారి పారి చెరువుల్లోకి చేరుతాయి. ఆ చెరువుల్లో ఉండే జలచరాలన్నీ చనిపోతున్నాయి. అట్లాగే ఆ చెరువుల్లో ఉండే నీళ్లు కూడా శుభ్రంగా ఉండట్లేదు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని చెరువులు, నదులు, సముద్రాలు కాపాడుకోవాలి అంటే మనం ప్లాస్టిక్ని విచ్చలవిడిగా వాడి పారేయకూడదు, వాటిని చెత్తబుట్టలోనే వేయాలి. ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ని అసలు వాడకూడదు. శక్తి వనరులు కూడా మనం కాపాడుకోవాలి. ఇదివరకు మనం ఇంధనంగా వాడుకున్న పెట్రోలు, డీజిల్, కిరోసిన్ ఇట్లాంటివన్నీ అంతరించిపోతున్న సమయంలో మనం సౌరశక్తిని విరివిగా వాడుకోవాలి. అదే ప్రత్యామ్నాయ ఇంధనమే కాకుండా అదే ప్రధాన ఇంధనంగా మారుతుంది. అలాగే ఈ అలల నుంచి విద్యుత్తుని మనం తెచ్చుకోవాలి. ఆ విధంగా మనం కాలుష్యాన్ని కూడా తగ్గించుకోవచ్చు, వాయు కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చు, ఇంధనం మండితే వచ్చే కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చు. ప్లాస్టిక్ కాలుష్యం మనకి ఈ సంచుల ద్వారానో వస్తువుల ద్వారానో బయటపడేసినందువల్ల మనకు వచ్చే కాలుష్యం కంటే అదేంటంటే అది కంటికి కనపడుతుంది, తొలగించడం సాధ్యమయ్యే విషయం అది. కానీ ఇవి డిగ్రేడ్ అవుతున్న పరిస్థితుల్లో గాలికి కొట్టుకుపోతున్నప్పుడు, ఈరోడ్ అవుతున్నప్పుడు, మనం వాడుతున్నప్పుడు, ఇంట్లో వస్తువుల్ని శుభ్రం చేస్తున్నప్పుడు, తోముతున్నప్పుడు వాటిలో నుంచి మైక్రో ప్లాస్టిక్స్లు సూవేజ్లోకి, నీళ్లలోకి వెళ్ళి ఆ నీళ్లలో నుంచే మళ్ళీ నదుల్లో నుంచి వ్యవసాయ భూముల్లోకి వెళ్తున్నాయి, పంట కాలువల ద్వారా వెళ్తున్నాయి. ఈ సూక్ష్మ ప్లాస్టిక్ కాలుష్యం అనేది మట్టిలో చేరినప్పుడు ఆ మట్టి యొక్క గుణాలను ప్రభావితం చేస్తుంది. చాలా పెద్ద చమురు కంపెనీలన్నీ కూడా పెద్ద ప్లాస్టిక్ పరిశ్రమల నిర్మాణం వైపు వెళ్తున్నాయి. ప్లాస్టిక్ కాలుష్య ప్రమాదం అనేది చాలా రియల్ ప్రమాదం. అది దాని నుంచి బయటపడటానికి పూర్తిగా ప్రపంచ స్థాయిలో ఒప్పందాలు జరగాలి, సామాజిక స్థాయిలో ఉద్యమాలు జరగాలి, ప్రభుత్వాలపైన తీవ్రమైన ఒత్తిడి తేవాలి. 1/2 శతాబ్దం పైగా పెంచి పోషించుకున్నటువంటి సమస్య కనుక దీని నుంచి బయటపడాలంటే సమాజం అంతా కూడా ఒక అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం.
విత్తనోత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అల్తాసు జానయ్య అన్నారు. ఇందుకోసం వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల పర్యవేక్షణలో రూపొందించిన ఫౌండేషన్ విత్తనాలను రాష్ట్రంలోని 11,000 రెవెన్యూ గ్రామాలలోని 40,000 మంది రైతులకు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. రైతు వేదికల ద్వారా రెవెన్యూ గ్రామానికి 3 లేదా 4 రైతుల చొప్పున నాణ్యమైన విత్తనం రైతు నేస్తం పేరుతో ఈ ఫౌండేషన్ విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. పర్టికులర్ గత 8-10 సంవత్సరాలలో నకిలీ విత్తన కంపెనీలు పుట్టగొడుగులా రావటం, తద్వారా రైతాంగం మోసపోవటం, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఈ సమస్య కొంత తగ్గింది ఇటీవల. అయినప్పటికీ దీనికి దీర్ఘకాలికంగా పరిష్కారం కావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు గ్రామాన వ్యవసాయ విశ్వవిద్యాలయ నాణ్యమైన విత్తనం పంపిణీ అనే కార్యక్రమాన్ని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం చేపట్టింది. ఒక మంచి విత్తనాన్ని ఫస్ట్ టైం కొనుక్కుంటే దాని నుండి 5-6 సంవత్సరాలు కూడా విత్తనాన్ని చక్కగా పండించుకొని ఒక భద్రపరుచుకుంటే దాన్నే మళ్ళీ వచ్చే సీజన్లో వాడుకోవచ్చు. మన దగ్గర ఉన్న రెవెన్యూ విలేజెస్లో ఒక 3-4 రైతులకి ఈ ప్యాకెట్స్ విత్తనం పంపి వాళ్ళే దానికి మళ్ళీ నెక్స్ట్ సోయింగ్ సీజన్కి వాళ్ళే దానికి ఉత్పాదక మారతారనేది ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. నల్గొండ జిల్లా తిప్పర్తి రైతు వేదికలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. జిల్లాలో ఉన్న 564 రెవెన్యూ గ్రామాలలో గ్రామానికి 3 లేదా 4 రైతులకు ఫౌండేషన్ విత్తనాలను అందించనున్నట్లు అధికారులు వివరించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన విత్తనాలను రైతులు ఈ సంవత్సరం వినియోగించి వచ్చే సీజన్కు విత్తనాన్ని కొనుగోలు చేయకుండా తోటి రైతులకు సైతం అందించాలంటూ అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మరియు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుసంధానంతో వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు ఉత్పత్తి చేసినటువంటి ఫౌండేషన్ విత్తనాలని ఒక 4-5 రకాలు, ప్రధానంగా వరి, తర్వాత పప్పు దినుసులు, మినుములు, పెసర్లు, కందులు, ఇవన్నీ కూడా ఫౌండేషన్ సీడ్ విత్తనాలు గత సంవత్సరంలో రీసెర్చ్ స్టేషన్లో కానివ్వండి వివిధ ఫార్మ్స్లలో ఉత్పత్తి చేసినవి అన్నీ కూడా ప్రాసెసింగ్ చేసి క్లీన్ సీడ్ని ప్యాకింగ్ చేసి రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ గ్రామంలో 3 లేదా 4 ఎంపిక చేసిన రైతులు, అంటే గతంలో కొంత విత్తనోత్పత్తిలో అవగాహన ఉన్న రైతులనే మనం మే నెలనే గుర్తించడం జరిగింది. వారికి అందరికీ కూడా నియోజకవర్గ స్థాయిలో విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది. ఫౌండేషన్ విత్తనాల అందజేతపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే వరికి ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న తరుణంలో గిట్టుబాటు ధర సైతం కల్పించాలంటూ రైతులు కోరుతున్నారు. ఈ ఫౌండేషన్ సీడ్ వలన మన గ్రామంలో ఒక రైతు దాన్ని పండిస్తే అదే విత్తనాలు షాపులలో కొనకుండా అవతలి రైతులందరికీ మనం సప్లై చేయాలి. ఈ విత్తనం వల్ల మాకు ఇదివరకు గత 2003లో కూడా ఎంతోమందికి మినీ కిట్స్ అని కిలో విత్తనాలు ఇచ్చారు. వాటిని మేము ఎంతో ఉత్పత్తి చేసి చాలా మంది రైతులకు RNR కానీ, R17 కానీ, IR64 కానీ అప్పుడు మాకు మినీ కిట్స్ ద్వారానే ఇచ్చారు. ఈసారి కూడా KNM రకం కొంతమంది రైతులకు ఇచ్చారు. ప్రతి వేదిక మీద డిపార్ట్మెంట్ చేసి దానికి సరిపోయిన రైతుకు విత్తనాలు ఇచ్చే బాగుంటుంది. అంతేకాకుండా ఏమైనా ఇంకా ఇయ్యదలుచుకుంటే రైతుకు కొంత నేను మా ఫౌండేషన్ గురించి చెప్పడం జరిగింది సార్. వాళ్ళు సగం ఇస్తే సగం దానికి మేము కూడా ముందుకుందని చెప్పాను. ఎందుకంటే రైతు గిట్టుబాటు కావాలి. రైతుకి గిట్టుబాటు అంటే ఏ పంటను ఏమన్నా వరి అనేది పెట్టొద్దని చెప్పకుండా సరి చెప్తున్నారు. వాస్తవమే. కానీ రైతుకి ఏంటంటే వరి అయినా పత్తి అయినా అది పోగానే అమ్ముకంగా ఉంటుంది. కానీ వేరే పంటలు లేవు. మార్కెట్లో పెరిగిపోతున్న నకిలీ విత్తనాల బెడదను అరికట్టాలన్నా, విత్తనంపై పెట్టే ఖర్చును రైతులు తగ్గించుకోవాలన్నా సొంతంగా విత్తనోత్పత్తి చేసుకోవడమే మార్గమని అధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.